గౌరవ మంత్రి గారు 88 ఏ అవునండి బికు సంబంధించి 2022 డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద 4 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 1.20 కోట్లను విడుదల చేయడమైంది. బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు. సి చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది. 2023లోనే 29వ తారీఖు 7వ నెల విజయవంతమైన బిడ్డర్కు పనిని కూడా అప్పగించినాము. 31/5/2024 నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి, బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులు అవన్నీ నిర్మాణం, గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి. అయితే టీజీఎస్ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున 5/1/2024 తేదీన పని నిలిపివేయడం జరిగింది. స్టే వేకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టే వేకేట్ కాగానే వెంటనే ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. 88 ఏ అవునండి బికు సంబంధించి 2022 డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద 4 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 1.20 కోట్లను విడుదల చేయడమైంది. బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు. సి చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది. 2023లోనే 29వ తారీఖు 7వ నెల విజయవంతమైన బిడ్డర్కు పనిని కూడా అప్పగించినాము. 31/5/2024 నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి, బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులు అవన్నీ నిర్మాణం, గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి. అయితే టీజీఎస్ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున 5/1/2024 తేదీన పని నిలిపివేయడం జరిగింది. స్టే వేకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్టే వేకేట్ కాగానే వెంటనే ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది.